మరి పచ్చిమిర్చి కోడి పులావ్ చేయడానికి మనకి పచ్చిమిర్చి కావాలి. పచ్చిమిర్చి కోడి పులావ్లో మనం ఓన్లీ పచ్చిమిర్చితో వచ్చిన కారమే వేసుకుంటాం అన్నమాట, ఎండు కారం వేసుకోము. దీనికి మనకి కావాల్సిన మసాలాలు తెచ్చేసుకుందాం. లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ కావాలి. దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి, మనం చేసుకుంటున్న పచ్చిమిర్చి కోడి పులావ్ ఉంది కదా, దానికి మసాలా మటుకి అప్పటికప్పుడే ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుంది. నూరుకోవడం అంటే ఇంకా మిక్సీలో వేసుకోవడమే. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి. తరువాత కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి కోడి పులావ్ చేసుకునేటప్పుడు మసాలాలన్నీ పచ్చిమిర్చితోనే సాజీరా వేసుకోవాలి. ఇలాచి, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు. మసాలాతో పాటు బిర్యానీ ఆకుని మిక్సీ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సుమలత గారు. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. సుమలత గారు, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకున్నాం కదా, అయితే మొత్తం ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం ఇలా మనకి పచ్చిమిర్చి తెలిసేలాగా లైట్గా కచ్చా పచ్చాగా చేసుకుంటే బాగుంటుంది. చికెన్ కావాలి మనకి. మనం బిర్యానీకి ఎలా పీసెస్ చేసుకుంటామో అలాగే చికెన్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్లో మనం చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా మసాలాలు, అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు, తర్వాత నిమ్మరసం. ఒక నిమ్మకాయ సరిపోతుంది. దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని ఈ నిమ్మరసం ఇందులో వేసేసుకోవాలి సుమలత గారు. పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, నిమ్మరసం ఇంకా పసుపు, ఈ 4 ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 గంటలు నానబెట్టుకుంటే బాగుంటుంది. సుమలత గారు, మీరు పులావ్ ఈరోజు మధ్యాహ్నంకి చేస్తాను అంటే పొద్దున్న ఇలా కలిపి పెట్టేసుకోండి. చక్కగా ముక్కలకి ఆ మసాలా ఫ్లేవరు, పచ్చిమిర్చి పేస్ట్ అంతా పట్టుకొని మంచి రుచి వస్తుంది. ఇలా మిక్స్ చేసి అట్లీస్ట్ 1 గంట అయినా నానబెట్టుకోండి. సో ఇదిలా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక్కసారి కిచెన్ని క్లీన్ చేసేసుకొని మన వంట స్టార్ట్ చేద్దాం. సుమలత గారు, ఇప్పుడు చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీనికి మూతున్న ప్యాన్ అయితే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి నూనె, కొంచెం పులావ్ చేసినా, బగారన్నం చేసినా, బిర్యానీ చేసినా కూడా నూనె అయినా నెయ్యి అయినా కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఇది వేడయ్యే లోపల మనం అనాస పువ్వు తెచ్చుకుందాం. బిర్యానీలో దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 సరిపోతాయి. కొంచెం నూనె వేడయ్యాక అనాస పువ్వు వేసుకొని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు,
మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాం కదా ఉప్పు, కానీ ఇంకా కొంచెం పడుతుంది. ఈ ఉల్లిపాయలలో వేసేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకో. ఒకసారి చికెన్ ముక్కలు ఉల్లిపాయ మిశ్రమంలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి. చిన్న మంటలో పెట్టుకుంటే చికెన్ చక్కగా ఉడుకుతుంది. ఎక్కువ పెద్ద మంట పెట్టేశారనుకోండి కింద మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చిన్న మంటలో మెల్లిగా ఉడికించుకోండి. సుమలత గారు, చికెన్ ఉడికిపోయి ఉంటుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాం. అసలు ఏమన్నా అరోమా వస్తుందా? చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యంకి కొలత నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి బియ్యంకి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి మనం. ఈ కప్పుతో నేను బియ్యం వేసుకున్నాను. ఒకటిన్నర కప్పు నీళ్లు. మనం వేసుకున్న నీళ్ళల్లో ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ బియ్యం వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే నీళ్లు మరిగిపోతాయి. నీళ్లు మరిగిపోయాయి. చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం మంట తగ్గించి నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో ఉన్న నీళ్లు తీసేయాలి. కొంచెం జాగ్రత్తగా బాస్మతి బియ్యం విరగకుండా ఒకసారి అక్కడికక్కడే మెల్లిగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకుంటే పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అవుతుంది. మరి ఇది ఉడికే వరకు వెయిట్. సుమలత గారు, మీరు అడిగిన పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మూతని ఇలాగే ఉంచి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టామనుకోండి, బాగుంటుంది. దీనిపైనుండి కొంచెం నెయ్యి వేసుకుందాం. పులావ్ చేసిన తర్వాత పైనుండి నెయ్యి వేస్తే దాని రుచి ఇంకా పెరుగుతుంది. నెయ్యి వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, నేను ముందుగానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. ఇది మీరు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయలతో పాటు అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా చివరగా పైనుండి వేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పులావ్ ఎప్పుడు అరటాకులో ఇలా వడ్డిస్తే బాగుంటుంది. దీంతో పెడదాం. మొత్తం ఒకేసారి కలిపేశారనుకోండి సుమలత గారు, బాస్మతి బియ్యం విరిగిపోతాయి. కాబట్టి కొంచెం మెల్లిగా మీరు మీ తమ్ముడు కోసం అడిగిన పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. పచ్చిమిర్చి కోడి పులావ్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి.
తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ముందుగా అనాస పువ్వు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల మిశ్రమం వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుంటే పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ.